మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ చైర్మన్ అరికేపూడి గాంధీ అధ్యక్షతన మీటింగ్ ప్రారంభం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ చైర్మన్ అరికేపూడి గాంధీ అధ్యక్షతన మీటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మీటింగ్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ మీటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఈ మీటింగ్ అయితే ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ చైర్మన్ అరికేపూడి గాంధీ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. లైవ్ లో సాదిక్, చెప్పండి. అఖిల, పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశం అసెంబ్లీలో ప్రారంభమైంది. చైర్మన్గా అరికేపూడి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క పీఎస్సీ సమావేశానికి సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. సిపిఐ సంబంధించినటువంటి సభ్యులు కూనంనేని సాంబశివరావు మినహా మిగతా సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా మొదటి సమావేశం కావడంతో ఈ యొక్క సమావేశం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనకు గంగుల కమలాకర్, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశాలు చూసినట్టయితే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఈ యొక్క ముఖ్య ఉద్దేశాలు కాగ్ ఇచ్చేటువంటి నివేదిక పైన పూర్తి స్థాయిలో కూడా ఇది రివ్యూ చేయబోతుంది. సో దానికి పబ్లిక్కు సంబంధించిన అకౌంట్స్ అన్నిటి కూడా జవాబుదారీతనంగా ఉండే విధంగా ఈ యొక్క పబ్లిక్ అకౌంట్ కమిటీ పనిచేయబోతుంది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అది. సో థర్డ్ పార్టీగా ఒక మినీ అసెంబ్లీగా ఉండేటువంటి ఈ యొక్క పబ్లిక్ అకౌంట్ కమిటీలో ప్రతి పైసకు కూడా జవాబుదారీతనంగా ఈ యొక్క కమిటీ కూడా నిర్వహించబోతుంది. సో కాగ్ నివేదికలో వచ్చినటువంటి అనేక అంశాలన్నిటిపైన కూడా రివ్యూ చేసేందుకు గాను ఈ యొక్క కమిటీ నిర్దేశించబడింది. సో ఈ మేరకు మనకు స్పీకర్ బులెటిన్ గెజిట్ కూడా జారీ చేశారు, మనకు సంగతి తెలిసిందే. సో 9 తారీఖు సెప్టెంబర్ 2024 తారీఖు రోజు 3 కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా ప్రతిపక్ష నాయకులకు ఇస్తున్నటువంటి ఆనవాయితీగా కొనసాగుతుంది. సో అరికేపూడి గాంధీకి ఇవ్వడం అన్నది కూడా రాజకీయంగా మనకు ప్రాధాన్యత అంశమే. సో ఇక్కడ స్పీకర్ సంబంధించిన అంశాలు కానీ ఇక్కడ కానీ ఆ ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలన్నటువంటి రూల్స్ ఏం లేదు, అది ఆనవాయితీగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈరోజు అరికేపూడి గాంధీ అధ్యక్షతన చైర్మన్గా అధ్యక్షతన జరుగుతున్నటువంటి మొదటి పిఎస్సీ సమావేశం కావడంతో సో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్ సంబంధించిన దానిపైన కూడా అంటే 13 మంది సభ్యులు ఉంటారు. ఈ 13 సంబంధించిన సభ్యులు ఒక్కొక్క శాఖకు సంబంధించిన వారు ఎవరెవరు దీన్ని పర్సువేషన్ చేయాలి, అకౌంట్ సంబంధించిన దానిలో ఎవరెవరు ఉండాలి, ఒక్కొక్క శాఖకు ఎంతమంది సంబంధించిన సభ్యులకు ఈ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో కాగు వచ్చేటువంటి నివేదికలు కూడా ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాల్లో కూడా కాగు ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్రజాధనాన్ని దుర్వినియోగపరచకుండా సక్రమ మార్గాలు చేసే విధంగా ఈ కాగు నివేదికలు కూడా ఇస్తున్నట్టు విషయం మనకు తెలిసిందే. సో ఆ యొక్క నివేదికలకు ఆధారంగా నిజంగా ఉన్నాయా లేదా, ఎందుకు కాగు తప్పు పట్టవలసి వచ్చింది, ఎందుకంటే ఒక్కొక్క శాఖలో చాలా మట్టుకు కాగు నివేదిక తప్పుపట్టినప్పుడు ప్రభుత్వ సంబంధించిన శాఖ సంబంధించిన అధికారులు ఈ విషయంలో ఎందుకు గ్యాప్ అయింది అని పూర్తి స్థాయిలో ఒక డయాగ్నోస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో వారిని అందరినీ కూడా ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తప్పులు దొరలైతే ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు గాను ఈ పిఎస్సికి పూర్తి అధికారాలు ఉంటాయి. సో పిఎస్సి అన్నది ఒక మినీ అసెంబ్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ సంబంధించిన ప్రజల పైసలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా ఖర్చు పెట్టే విధంగా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇది పర్సువేషన్ చేస్తూ ఉంది. సో ప్రభుత్వం ఇచ్చేటువంటి శాఖలకు సంబంధించినటువంటి దాన్ని సక్రమంగా వినియోగపడిందా లేదా, లేకపోతే ఎక్కడ డైవర్ట్ అయిందన్న దానిపైన కూడా ఈ యొక్క పిఎస్సీ సమావేశం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షల సమావేశాలు నిర్వహించబోతుంది. సో 13 మంది అంటే అరికేపూడి గాంధీ చైర్మన్గా 13 మంది సభ్యులతో ఏర్పడినటువంటి కమిటీ ఇక నుండి తన యొక్క కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు. సో ఒక్కొక్క శాఖ సంబంధించిన దానికి ఈ సభ్యులకు ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందన్న విషయంపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తన యొక్క పని విధానాన్ని ప్రారంభించబోతుంది. ఇప్పుడు ఈరోజు మాత్రం
కట్టసీగా ఈ యొక్క సమావేశం అయితే మొదటి సమావేశం కనుక కట్టసీగా ఉంటుంది. సో పరిచయ కార్యక్రమాల తర్వాత ఉంటుంది. సో ఆ తర్వాత వివిధ వర్క్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మనకు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, ఎంఐఎం ఉన్నారు, సిపిఐ సంబంధించి మొత్తం అందరికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ పిఎస్సిలో సభ్యులుగా ఉంటారు కనుక వారందరూ కూడా పారదర్శకంగా ప్రభుత్వం ఖర్చు చేసేటువంటి ప్రతి పైసకు కూడా జవాబుదారితనంగా దాన్ని ఖర్చు అవుతుందా కావట్లేదా, బయటకు ఏమైనా డైవర్ట్ అవుతుందా అని కూడా అధికారులతో అడిగి తెలుసుకునే వీలుగా ఈ యొక్క పిఎస్సి సమావేశం తన యొక్క పని విధానం ఉంటుంది. సో ఈరోజు మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ఆ వివిధ శాఖలు ఏర్పడిన తర్వాత శాఖలకు వీళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే పిఎస్సి మనుగడలోకి రాబోతుంది. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.